హలో! అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నిన్న మనం వైజాగ్ దగ్గర ఒక కొండకు గుండు కొడుతున్నారనే ఒక వీడియో చేశాము. ఆ వీడియో చేసిన తర్వాత ఒక మిత్రుడు కాల్ చేశాడు. "ప్రదీప్, నీకొక విషయం చెప్పాలి. నేను 3 ఏళ్ళు వైజాగ్‌లో చదివాను. అక్కడ ఒక అంటే ఆ కొండపైన అప్పటికే రిసార్ట్స్ ఉండేటివి. నేను ప్రతి పున్నమికి అక్కడికి వెళ్ళి 3 ఏళ్ళు నేను చదివితే 2 ఏళ్ళు క్రమం తప్పకుండా అక్కడ పున్నమి అప్పుడు బావుంటుంది. సో, ఆ రిసార్ట్ దగ్గరికెళ్ళి మందు కొట్టేవాడిని. ఇప్పుడు ఋషులు నివసించిన ఋషికొండలో ఎందుకు బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది? ఒకసారి నువ్వు చెప్పు ప్రదీప్, అడుగు అని గూడా అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు? ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆల్రెడీ అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. ఉన్న వాటిని తీసేసి కొత్తగా కడితే గుండు కొడుతున్నారు, చెక్కేస్తున్నారు. అయ్యయ్యయ్యయ్యో! సునామీ వస్తే ఆపేది, లేకపోతే తుఫాన్ వస్తే ఆపేది, ఇక్కడ వీళ్ళు మట్టి కొట్టుకొని పోతారు అని చెప్పి ఇంతగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అక్కడ వైజాగ్ దగ్గర కొండకు గుండు కొడుతుంటే ఏదేదో ఒక మాల్, యూనిటీ మాల్ అనేది కడుతుంటే నోరే తెరవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఇది కాదండి, చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు అలా పుంకాను పుంకాలుగా. ఎలక్షన్స్ ముందు నన్ను, మా వాళ్ళని బాలకృష్ణ గారు అలగా జనం అన్నారన్నారు. తర్వాత బాలకృష్ణ గారంటే నన్ను బాగా నాకు గౌరవము. బాలయ్య అనమంటాడు, నేనే అనను. బాలకృష్ణ సార్ అంటాను అంటాడు. చింతమనేని ప్రభాకర్ దళితుల్ని తిట్టాడు, నా కొడకల్లారా అది ఇది అన్నాడని చెప్పేసి అతనే మాట్లాడతాడు. తర్వాత లేదు లేదు, చింతమనేని ప్రభాకర్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ అనిపిస్తాడు, నాకు నచ్చిన పొలిటీషియన్లో ఒకరు అంటాడు. ఇంకా కులభావం పెంచుకోవద్దు, మతభావం పెంచుకోవద్దు అంటాడు. తర్వాత ఆయనే చెప్తాడు, కనీసం కులాలను చూసి ఓట్లేయండి అంటాడు. ఇలా ఒక్కటి కాదండి, అసలు ఫస్టు 1,00,000 లడ్డూలు పంపించారు అయోధ్యకి, కల్తీ లడ్డూలు అంటారు. తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కలిపారని నేను అంటాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పుంకాను పుంకాలుగా మాట్లాడాడు. వీటన్నిటికంటే కూడా ప్రభుత్వం పైన మాట్లాడిన వాటిని ఒకసారి మనం బయటికి తీస్తే అండి, ఎందుకు మాట్లాడాడు అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది. మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా 30,000 అమ్మాయిల మిస్సింగ్. అంటే ఏంటి? అమ్మాయిల్ని బలవంతంగా వాళ్ళ ఇళ్లల్లో నుంచి కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మడం హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే. 30,000 మంది మిస్ అయ్యారు, నాకు నీగా వర్గాలు చెప్పాను. ఈ 2 ఏళ్లలో వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చాడు? అసలు దాన్ని ఊసైనా ఎత్తాడా అండి? ఎలక్షన్స్ ముందు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే మా అన్న దండం పెట్టడం నానాయాగి చేశాడు. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని ఏదో అన్నాడు. ఆ విగ్గు పైన అద్దాలు పెట్టుకుని ఆ రోజు మందు కొట్టు ఏదో మాట్లాడాడు. కనీసం పవన్ కళ్యాణ్ మాట్లాడా? అస్సలు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తున్నాడు. ఎలక్షన్స్ తర్వాత ఏమైనా మాట్లాడా? అస్సలు లేదు. ఇప్పుడు సుగాలి ప్రీతి విషయమైనా, చిరంజీవి దండం పెట్టాడనే దానికైనా, లేకపోతే రిషికొండ అయినా, బాలకృష్ణ అయినా, చింతమనేని ప్రభాకర్ అయినా, ఇంకొకరైనా ఇవన్నీ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అంటే ఈజీగా దొరికిపోతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని దొరకబుచ్చడం చాలా ఈజీ. ఎందుకు మాట్లాడాడంటే అప్పుడు బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో కొట్టుమిట్టాడాడు. అంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. గెలిచిన ఒక్కడు కూడా వేరేవాడు. తను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. రాజకీయంగా తన ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు ఏదైనా చేయాలి. ఏం చేసైనా గానీ నేను మైలేజ్ తెచ్చుకోవాలి. ఏం చేసైనా గానీ ప్రజలు నన్ను గుర్తించేలాగా చేయాలి అని చెప్పేసి అసలు ఇప్పటంలో గవర్నమెంట్ 3, 4 సార్లు నోటీసులు ఇచ్చి రోడ్డు వైడనింగ్ చేస్తున్నామని చెప్తే వాళ్ళు వినకపోతే ఒకరోజు వచ్చేసి రోడ్డు వైడనింగ్‌లో భాగంగా కాంపౌండ్ వాళ్ళు కూల్చితే గవర్నమెంట్ వాళ్ళు నానా యాగి చేసి ఈ మట్టిలోనే మీరు కొట్టుకొని పోతారని చెప్పారు. తర్వాత హైకోర్టుకెళ్లారు. హైకోర్టు కూడా వాళ్ళకి మొట్టికాయలేసింది. తర్వాత సుప్రీంకోర్టుకెళ్లారు. సుప్రీంకోర్టుకెళ్తే మొట్టికాయలేసి మా టైం వేస్ట్ చేశారు, మీరు ₹1,00,000 కట్టండి అని చెప్పారు. కానీ అంటే నేననేది ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, దీన్ని హైలైట్ చేద్దామని కాకుండా ఏది పడితే అదండి. ఏది పడితే అది మాట్లాడాడు. పెయింటింగ్‌లకు 3,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారు. ఉన్న పెయింటింగ్‌లు తీసేసి కొత్త పెయింట్‌లేయడానికి 135 కోట్లు ఖర్చు పెట్టారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇవన్నీ ఆన్ రికార్డ్. నేను ఎన్నో సార్లు నేనే ప్రూఫ్‌లు చూపించా. ఇంక తర్వాత ఏం మాటలుండవు. 14,00,000 కోట్లు అప్పన్నారు. చూపించండి, మేము అడుగుతున్నాం. ఉండవు. అంటే ఇది అది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన అసూయతో, ఈర్ష్యతో, కుళ్ళుతో ప్లస్
నేను ఎలాగైనా కానీ అధికారం పొందాలి అన్న ఏకైక భావనతో ఇష్టారీతిన ప్రజల్ని మభ్యపెట్టారండి. అంటే ప్రజలకి అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ చేయడం. ఇందులో ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడాను కదండి, ఎందుకన్నా వాడి గురించి మాట్లాడడం వేస్ట్ అన్న అనే వాళ్ళు ఉంటారు. ఇందులో అతను గత 5 ఏళ్లలో చేసిన ఆరోపణలో ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు ఉపయోగపడుతుంది చెప్పండి. ఒక్క దాంట్లో అయినా ప్రజల కోసం పోరాటం చేశారన్నది ఏదైనా ఉందా అండి? ఆల్రెడీ ఉన్న బిల్డింగులు కొట్టేసి కొత్త బిల్డింగులు కడితే గుండు కొడుతున్నారు, సునామీ వస్తే హ్యాపీది. అది ఏమన్నా ఇదే అండి? ఇప్పటంలో అన్నిసార్లు నోటీసులు ఇస్తే కారు మీద కవాతు చేసుకుంటూ వస్తారు. ఏమన్నా ఉపయోగపడ్డారండి? సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆ గ్రామస్తులకు, అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ గ్రామస్తులకే చిబాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. అలాగా జనమన్నాడు బాలకృష్ణ అంటాడా? బాలకృష్ణ తగులుస్తాడు. లోకేష్ మీరు నా తల్లిని దూషించారు, నేను క్షమించనుగాక క్షమించను అంటాడు. లోకేష్తో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతా ఇప్పుడు 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం. ఒక్కటంటే ఒక్కటండి. మీరు కింద కామెంట్ సెక్షన్ రాయండి. పవన్ కళ్యాణ్ 5 ఏళ్లలో, నేను అనేది ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలలో ఒక్కటైనా సహేతుకమైన ఉందా? ప్రజలకు ఉపయోగపడిన ఒక్క ఆరోపణ ఉందా మీరు చెప్పండి. అప్పుడు ఏమీ లేక నేను అధికారంలోకి ఎలా రావాలి అన్న ఏకైక లక్ష్యంతో తను ఇష్టారీతిన మాట్లాడాడు. తర్వాత బీజేపీ దగ్గరికి పోయి చేరాడు. తర్వాత తెలుగుదేశాన్ని బీజేపీని కలిపాడు. ఎందుకు నువ్వు ఎన్ని చేశావు, ఎందుకు ఇంత తాపత్రయం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి. ఇదొకటి నా లక్ష్యం. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఇవ్వట్లేదు, ఏమైనా ప్రశ్నిస్తున్నాడా? నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, ఏమైనా ప్రశ్నిస్తున్నాడా? రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వట్లేదు, ఏమైనా ప్రశ్నిస్తున్నాడా? వాలంటీర్లకు 5,000 కాదు 10,000 చేస్తామని చంద్రబాబు నాయుడు ఇట్టిట్టని చెప్పాడు, ఏమన్నా ప్రశ్నిస్తున్నాడా? గ్యాస్ సిలిండర్ సక్రమంగా ఇవ్వట్లేదు, ఏమైనా ప్రశ్నిస్తున్నాడా? ఏమీ ఉండదు. ఏమి అంటే ఏమి ఉండదు. నెల రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ఈరోజు నిన్న ఏదో వచ్చాడంట, మళ్ళీ వెళ్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంతకుముందు 5 ఏళ్లలో తను చేసింది ఏంటంటే ఒకటంటే ఒకటి, ఇది నేను చేశానని చెప్పానండి. మేము ఈ 2 ఏళ్లలో చేసిన పోరాటాలు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల జీవితంలో చేసినాడండి. మేము పెద్ద ఉద్యమాలు చేసాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేదవాడికి ఉపయోగపడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ఆపితే మహా ఉద్యమం మేము చేసాం. ఎక్కడ రైతులకు ఇబ్బంది ఉన్నా, మామిడి రైతులకు ఇబ్బంది ఉన్నా, పొగాకు పండించే రైతులకు ఇబ్బంది ఉన్నా, మిర్చి రైతులకు ఇబ్బంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పోరాటం చేసాం. మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్కటి, పవన్ కళ్యాణ్ ఈ పోరాటం చేసినాడు గత 5 ఏళ్లలో అని చెప్పండి. ఎక్కడికి పోయినా సుగాలి ప్రీతి గురించి మాట్లాడాడు. పోనీ అది పోరాటం అనుకుందామంటే 2017లో అమ్మాయి చనిపోయింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. జగన్ పైన ఏడవడానికి నాకు ఉపయోగపడుతుందనే భావన పవన్ కళ్యాణ్. మీరే ఒకసారి ఆలోచించి కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. నేను కూడా విని తెలుసుకోవాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఒక ఉపయోగపడే ఉద్యమం ఏదైనా చేశాడా? వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించడానికి తప్పితే ఒక్కటంటే ఒకటి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కుక్కలు కొట్టుకుంటున్నారు బయటకు వచ్చేసి. కుక్కలు కొట్టుకున్నట్టే, చిత్తకారితే కుక్కలు కొట్టుకుంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెడతారు నాకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా. ప్రెస్ ముందుకు వచ్చేసి వాడు విన్ని తిడుతున్నాడు, నువ్వు సార్ట్అవుట్ చేయకూడదు. నువ్వు మంత్రి పొజిషన్లో ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏదైనా చేద్దామంటే ఎంత నానాయాగి చేసినాడు. అది కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తాం, నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు అందరికీ ఉపయోగపడేలాగా చేద్దామంటే ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీకి ఏమైనా చేస్తున్నాడా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు చేసేది ఒక్కటే అండి, హెలికాప్టర్లలో పోతాడు, విమానంలో దిగుతాడు. ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. అంతకంటే ఆయన ఏమైనా చేశాడో చెప్పండి. ఎక్కడో అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేసాయని చెప్పేసి ఫోటోషూట్ చేశాడు. ఆ రోడ్లు 2 రోజులకి పోయాయి. ఇంత నేను ఎందుకు చెప్తానంటే నాకేం పవన్ కళ్యాణ్ మీద కక్షతో కాదండి. రాజకీయాలు అన్నవి ప్రజలకు ఉపయోగపడతాయన్న ఆలోచనతో చేస్తే కొంచెంలో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఇదేం మనం పదవి వస్తుందని లేకపోతే ఇంకోటి వస్తుందని చేసేది నాకు వద్దురా పోయి. నేను ముందే చెప్తాను కదా, నాకు పదవులు వద్దు. నేను తీసుకోను. ఏదో చేస్తున్నామన్న తృప్తి ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నాము, మా అన్న కోసం పనిచేస్తున్నాము అన్న తృప్తి మాకుంది. ప్రజలకు అందులోనూ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ప్రజలకు వాస్తవాలు చూపిస్తూ వాస్తవాలు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఒక్కటైనా నిజం మాట్లాడాడండి? ఒకసారి మీరే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి.